నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్ పనులపై ఎమ్మెల్యే సోమిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేడూరు ప్రాంతంలో బీపీసీఎల్ పైప్ లైన్ పనులను ఆయన పరిశీలించారు. పంట చేతికొచ్చే సమయంలో 18 మీటర్ల వెడల్పున పైరును తొక్కేయడం సరికాదన్నారు. వరి కోతలు పూర్తయ్యేంత వరకు వేరే చోట పనులు చేసుకోవాలని సూచించారు. కృష్ణపట్నం, హైదరాబాద్ బీపీసీఎల్ పైప్ లైన్ నిర్మాణ పనులకు తాను వ్యతిరేకం కాదని సోమిరెడ్డి చెప్పారు. మడవలు కట్టుకుంటుంటారు. జనానికి మడవ తీస్తారు, కిందకి వెళ్ళకపోతే మళ్ళీ కిందకి వెళ్ళకపోతే ఐదు నుంచి 6 అడుగులు లోతు తీస్తాం సార్. పైప్ వేసి మళ్ళీ ఆ మంట దాన్ని అదే బీపీసీఎల్ మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్, అది మన కోసం, మేము కాదనం. బట్ ఒక పద్ధతి, వాళ్ళు ఏమంటారు రైతులు, మీరు నారా తీసేటప్పుడు ఇదిగో ఈ 18 మీటర్లు విడ్త్, 18 మీటర్లు అలైన్మెంట్ ఇటు పోద్ది, మీరు నారా తెలియద్దు, మీరు ఖాళీగా పెడతారు. ఈ దురదృష్టం. ఏమంటాము, ఇప్పుడు 1000 ఎకరాలు అక్వైర్ చేస్తే సహకరించాం. ఇక్కడ కిసాన్ ఎస్సీజెడ్ రైతులు సహకరిస్తున్నారు, కానీ అధికారులకు బాధ్యతలా? బీపీసీఎల్ అధికారులకు బాధ్యత లేదా? 15 రోజుల నుంచే మొదలవుతాయి. అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. మార్చి ఆఖర ఏప్రిల్ 15కి కంప్లీట్ చేసుకోండి, ఏప్రిల్ ఆఖరికి కంప్లీట్ చేసుకోండి. అంతేగాని పంట చేతికొచ్చే పొలాన్ని మిషన్లు పెట్టి 18 మీటర్లు విడుతూ ఏంటది? ఇది కరెక్ట్ కాదు.